హాయ్ అండి. వెల్కమ్ టు చుండూరు సిస్టర్స్. అందరూ బాగున్నారండి? మేము కూడా చాలా చాలా ఫైన్ అండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈ సంవత్సరం చక్కగా 2026 వచ్చేసింది. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. భోగి నిన్న బాగా చేసుకొని ఉంటారు. ఈరోజు సంక్రాంతి కూడా చాలా బాగా చేసుకోవాలని, అందరూ కూడా హ్యాపీగా ఉండాలని, మీ అందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, ముత్తైతనము, తర్వాత అందరు పిల్లా పాపలతో హ్యాపీగా ఉండాలని, మీ అందరిలో కూడా మేము ఉండాలని, మీరు మమ్మల్ని అలాగే బ్లెస్ చేయండి. అందరం హ్యాపీగా, సంతోషంగా ఉందాం. ఈ సంవత్సరం కంటే ఇంకా వచ్చే సంవత్సరం బాగుండాలని మంచిగా పాజిటివ్‌గా థింక్ చేస్తూ అన్నీ కూడా పాజిటివ్‌గా తీసుకుంటూ ముందుకు వెళ్దాము. తర్వాత రేపు కనుమ ఉంటుంది. ఇంకా మళ్ళీ పండగ 3 డేస్ ఎలా అయిపోతాయో తెలీదు కదా! రిలేషన్ కలుసుకోవటం, గెట్ టుగెదర్స్, ఊర్లకు వెళ్ళేవాళ్ళు, పుట్టింటికి వెళ్ళేవాళ్ళు, తమ సొంత ఊర్లకు వెళ్ళేవాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అలా ఎంజాయ్ చేసే లోపలే మళ్ళీ మనకి రిటర్న్ వచ్చేస్తూ ఉంటాం. బాధగా అనిపిస్తూ ఉంటుంది. వెళ్ళిన సంతోషం అంతా కూడా ఇదైపోతుంది. సో, సంక్రాంతి అంటే మెయిన్‌గా వచ్చేసి మామూలుగా అయితే ఇది పంట చేతికొచ్చి రైతులందరికీ చాలా పెద్ద ఫెస్టివల్ అండి. అంటే ఎటు సైడ్ ఇటు ఆంధ్ర కాదు ఎటైనా కూడా ఇది మంచి ఫెస్టివల్. ఏంటంటే పంట చేతికొచ్చి రైతులందరూ కూడా ఆ రోజు అంటే ఇంక ఈ మంత్‌లో కంపల్సరీగా బట్టలు కొనుక్కోవడం, తర్వాత దేవుడి దగ్గర ధాన్యం పెట్టి మిగతా అందరికీ అప్పుడు గంగిరెద్దులకి ఇట్లా పన్ మనం బియ్యం వేయడము, అట్లా చేస్తూ ఉంటాం కదా! దానం చేయడము, ఇలా మంచి పద్ధతనమాట. సో, అలా చేసుకుంటూ ఉన్న పద్ధతిని ఇలా మళ్ళీ అదే పండగ మళ్ళీ పెద్దలకు కూడా పెట్టుకుంటారు. అంటే మనకి చనిపోయిన వాళ్ళు అమ్మమ్మలు, తాతమ్మలు, నానమ్మలు అందరిని గుర్తు చేసుకొని, ఆ ఒక్కరోజైనా కూడా వాళ్ళకి మనకి శక్తి కొలది బట్టలు పెట్టుకోవడం, వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు చేసి పెట్టుకొని కనుక వాళ్ళని తలుచుకుంటే, వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని మనకి తెలుస్తుంటుంది. చాలామందికి అంటే కల్లో కూడా కనిపిస్తూ ఉంటారండి. ఈ నెలలో పెద్దవాళ్ళందరూ కూడా కొంచెం ఇష్టమైన వాళ్ళ దగ్గర కనిపిస్తూ ఉంటారు. కల్లో కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టమైన వాళ్ళైతే నాన్నగారు కానీ, అమ్మమ్మ, తాతయ్య అందరూ కూడా కల్లో కనిపిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ దండం పెట్టుకొని మనం ఆ రోజు గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతారు. మనకు కూడా ఆ భారం దిగినట్టు ఉంటుందనమాట. వాళ్ళని ఎప్పుడు గుర్తు చేసుకుంటాం. కానీ ఆ రోజైతే టైం లేక ఎవరన్నా గుర్తు చేసుకోలేని వాళ్ళు కనుక ఉంటే ఆ రోజు ఒక్కరోజైనా తలుచుకోండి. డెఫినెట్‌గా వాళ్ళకి అలా పెడితే కనుక మీకు మంచి జరుగుతుంది. వాళ్ళ ఆశీర్వాదం మనకెప్పుడూ ఉంటాయి. కానీ వాళ్ళు పైనుంచి ఇంకా మంచిగా బ్లెస్ చేస్తే మనందరం ఇంకా హ్యాపీగా ఉంటాం కదా! సో, అందుకని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా దానం చేయడానికి ట్రై చేయండి. అన్నదానం, వస్త్రదానం. దానం చేయటానికి ట్రై చేయండి. పెద్దలకి దండం పెట్టుకొని, వాళ్ళకేదైనా శక్తి కొలది బట్టలు పెట్టుకొని, వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టుకొని, తర్వాత అది మనం ప్రసాదంగా తీసుకుంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. అలా చేసుకోండి. తర్వాత మళ్ళీ అందరితో కలిసి చక్కగా పూజ చేసుకొని టెంపుల్స్ కుదిరిన వాళ్ళు టెంపుల్‌కి వెళ్ళేసి రేపు కనుమ రోజు చక్కగా యథావిధిగా చేసుకొని మళ్ళీ అందరూ హ్యాపీగా మనకి బ్యాక్ వచ్చేసేయండి. సో, అందరికీ మళ్ళీ మళ్ళీ హ్యాపీ సంక్రాంతి అండి. రేపు కూడా కనుమ చేసుకొని ఎంజాయ్ చేయండి. మమ్మల్ని కూడా అలానే బ్లెస్ చేయండి. బాయ్ అండి.